హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా చేసుకుని ఒక మంచి స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోయే ఈ స్వీట్ రెసిపీని మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇలా తీసుకుని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. మీరు నైఫ్తో అన్నా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా సిజర్స్తో అయినా సరే వాటి ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ కట్ చేసుకున్నాక వీటిని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ హడావుడి పడకుండా తక్కువ టైంలో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. జాగ్రత్తగా చూసుకుని ఫ్రై చేసుకోండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కన కూడా టర్న్ చేసుకోవాలి. మీకు ఈ స్వీట్ తినేటప్పుడు క్రిస్పీగా సాఫ్ట్గా కావాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. లేదు సాఫ్ట్గా కావాలి అంటే కనుక మీరు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే మీరు తీసేసుకోండి. రెండో పక్కన కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులోకి వేసేసుకుని ఇందాక వేపుకున్నట్టే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క వేగిపోయాయి, రెండో పక్కన కూడా టర్న్ చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకుని 2 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని మరిగించుకోవాలి. వేరొక బౌల్లోకి 1/2 కప్పు పాలు తీసుకుని 1/2 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్పూన్తో బాగా మిక్స్ చేసుకుని ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. పాలు కూడా మరిగిపోయాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీంట్లో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసాక మరొక నిమిషం పాటు మరిగించుకోవాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత దీనిలో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూనే ఉండాలండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉంటే ఇదంతా కూడా బాగా చిక్కబడుతుంది. అప్పటి వరకు మనం దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. దగ్గరకు పడిపోయిందండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందులోకి బాదాంని అలాగే కొద్దిగా జీడిపప్పుని వేసుకుని మరొకసారి కలిపేసుకోవాలి. ఈ బ్రెడ్ స్వీట్కి కావలసిన కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు ఒక ట్రే లాంటిది తీసుకుని లేదంటే ఒక బౌల్ లాంటిది తీసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ అంతా కూడా ఈ బ్రెడ్ పీసెస్కి పట్టేటట్టుగా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిల్క్ అంతా కూడా వేసేసుకున్నాక
దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవడమేనండి. క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.